వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్. ఇది నా న్యూ ఛానల్ నేమ్ అండి. నా ఓల్డ్ ఛానల్ మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా. ఇది అయితే యాక్సెస్ పోయింది నాకు. ఈరోజు ఈ వీడియోలో మేము రాయగడ టూరు, ఆ విశేషాలు, అమ్మవారి దర్శనం, వీటన్నింటినీ మీకు చూపిస్తున్నాను. ఇది అందరికీ తెలిసినటువంటి అమ్మవారి టెంపులేనండి. ఆంధ్ర, ఒరిస్సాలో బాగా ఫేమస్. ఈ టెంపుల్ తెలియని వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరు. మేము ఒక 3 ఫ్యామిలీస్ కలిసి ఈ రాయగడ వెళ్ళాము. మేము పొద్దున్నే 3 గంటలకు లేచి అన్ని కార్యక్రమాలు ముగించుకొని 4:15 కల్లా మా ఇంటి దగ్గర బయలుదేరాము. పొద్దున్నే ఇంకా చీకటిగానే ఉంది. అలా పొద్దున్నే లేచి ఇలా బయలుదేరడం చాలా చాలా బాగా అనిపించింది నాకు. ప్రశాంతంగా పొద్దున్నే మనకి బయలుదేరినప్పుడు ఎలాంటి టెన్షన్స్ ఉండవు. చక్కగా ఇక్కడ 2 ఫ్యామిలీస్, అక్కడ స్టేషన్ దగ్గర మాకు ఇంకొక ఫ్యామిలీ కలుస్తారు. వాళ్ళు వేరే బోగిలో ఎక్కుతారనమాట. ఇలా మేము విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఆవిడ పేరు లతా గారు. పొద్దున్నే చూడండి, ఇంకా చీకటిగానే ఉంది. 5:20కి మా ట్రైను. ఇలా స్టేషన్లోకి వెళ్ళాము అందరం. చాలా చాలా బాగా జరిగిందండి ఈ రాయగడ ట్రిప్ అయితే మాత్రం. ఆ అమ్మవారి ఆశీస్సులతో మేము అమ్మవారి దర్శనం చేసుకున్నాము. మీకు అందరికీ తెలుసు కదా, శ్రీ మజ్జి గైరమ్మ అమ్మవారు అంటారు. ఆ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇలా రాయగడ వెళ్ళడం ఫస్ట్ టైం నేను. నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఈ టూరు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదే మా ట్రైను 5:20కి. ఇంకా తెల్లవారలేదు. అందరం ట్రైన్ ఎక్కాము. ఎక్కి చక్కగా కబుర్లు చెప్పుకొని ట్రైన్లో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మనకి 50 వరకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కొన్ని రెస్పాన్సిబిలిటీని కంప్లీట్ చేసుకుని అప్పుడప్పుడు ఇలాంటి టూర్స్ వేసుకునేటప్పుడు మనకి అస్సలు టెన్షన్ లేకుండా ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు. లతా గారి హస్బెండు నాగార్జున గారు, ఇలా మా 2 ఫ్యామిలీసు, అలాగే వేరే బోగిలో ఇంకొక ఫ్యామిలీ వస్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండు, వాళ్ళ పాప, ఇలా 3 ఫ్యామిలీస్ కలిసి మేము వెళ్ళాము. 9:00 కల్లా రాయగడ స్టేషన్లో దిగామండి. ఫస్ట్ టైం నేను ఇలా రాయగడ స్టేషన్లో దిగడం. వస్తున్నారు కదా, ఆవిడ పేరే తిరుమల గారు, వాళ్ళ పాప, వాళ్ళ హస్బెండు, ఇలా 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము. ఇలా స్టేషన్లోంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ ఆటో ఎక్కాము. అందరూ ఒకే ఆటో ఎక్కామండి. చాలా బాగా అనిపించింది, సరదాగా అనిపించింది. చక్కగా చుట్టుపక్కలంతా కూడా చాలా చాలా బాగుంది, ప్రశాంతంగా. జనవరి 1 రోజు ఆ ఊర్లో ఉన్న భక్తులు ఎక్కువగా గుడికి వస్తారటండి. మామూలుగా అయితే చాలా చాలా రష్గా ఉంటుందంట. దర్శనానికే ఒక 4 అవర్స్ పడుతుందని చెప్పారు. మనం ఆటోలో ఒక 10 నిమిషాల్లో స్టేషన్ నుంచి అమ్మవారి గుడికి వచ్చేయచ్చు. చూసారా, ఎక్కువ జనాలు అయితే లేరు. మామూలుగా అయితే చాలా రష్గా ఉంటుందంట. ఇక్కడ మేము కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు, అలాగే ఒక నేతి దీపాన్ని అయితే రావి చెట్టు దగ్గర వెలిగిస్తారండి. దాన్ని కూడా తీసుకున్నాము మేము. ఈ చెట్టు పక్కనే మనకి ఇలాగా వే ఉంటుంది. ఇలా దీని పక్క నుంచి ఇలా లోపలికి వెళ్ళిపోవడమే. గుడి చిన్నదే కానీ చాలా చాలా ఫేమస్ టెంపుల్. అందరికీ తెలుసండి. మజ్జి గైరమ్మ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ 2 రాష్ట్రాల్లో నాకు తెలిసి.
ఇలా వెళ్ళిన తర్వాత మనం అక్కడ చెప్పులు చక్కగా పెట్టుకోవచ్చు. చాలా గుడుల్లో ఒక చోట చెప్పులు పెట్టుకొని చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇలాగే మళ్ళీ వచ్చి మనం చెప్పులు తీసేసుకోవచ్చు. పక్కన షాప్స్ కూడా ఎక్కువ అయితే లేవండి, ఉన్నాయి సరిపడగా, జనం కూడా ఎక్కువ లేరు. ఇది రావి చెట్టు, ఇక్కడే మనం నేతి దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఎక్కువ మంది లేరు, కానీ తర్వాత చాలా చాలా రష్గా ఉండింది. ఇలా మనం ఉచిత దర్శనానికి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఎక్కువ మంది భక్తులు లేరు కాబట్టి. లేదంటే మనం ఈ లైన్స్లోంచి రావాల్సి ఉంటుంది. జనం ఎక్కువ లేకపోవడం వల్ల మనం ఇలా ఫ్రీగా వెళ్ళిపోగలిగాము. లోపలికి 5 నిమిషాల్లో వెళ్ళిపోయాము. ఇలా ఈ చెట్టు పక్క నుంచి వెళ్ళిపోవడమే. మాకైతే ఒక అరగంటలో దర్శనం అయిపోయిందండి. అదే మామూలుగా అయితే ఒక 4 అవర్స్ అయితే దర్శనంకి టైం తీసుకుంటుంది అన్నారు. బాగుంది, లోపల చాలా ప్రశాంతంగా. ఎంతమంది భక్తులు, వాళ్ళకి జీవితంలో ఎన్ని జరిగి ఉంటే ఇలా ఈ అమ్మవారి గుడికి వస్తారు కదా. అలాగే మేము కూడా అమ్మవారిని నమ్మి, ఇదిగోనండి శ్రీ మజ్జి గైరాని అని ఇక్కడ పిలుస్తారు. ఇది ఒరిస్సా నేమ్, మనమైతే మజ్జి గైరమ్మ అంటాము. ఎలా పిలిచినా అమ్మవారు పలుకుతారండి. ఇలాగా అందరూ ఈ మెట్లకి దండం పెట్టుకొని వెళ్తున్నారు. నేను కూడా అలా దండం పెట్టుకొని వెళ్ళాను. అంతే, ఇక్కడితో మనకి ఎంట్రన్స్ వచ్చేస్తుంది. ఈ లోపలికి మనకి వీడియోకి అలో లేదు, ఇక్కడ వరకే. ఆ తర్వాత వీడియో తీయకూడదన్నారు. అదిగోండి అక్కడి నుంచి అలా లోపలికి వెళ్తే అమ్మవారు వస్తారు. దర్శనం చాలా బాగా జరిగింది. ఒక అరగంట సేపు అయితే పట్టింది. దర్శనం అయ్యాక అందరం గ్రూప్ ఫోటో తీసుకున్నాము. ఆ తర్వాత రిటర్న్ వచ్చి ఈ రావి చెట్టు దగ్గర నేతి దీపాన్ని వెలిగించి, అలాగే అందరూ కూడా ఆ ఆరెంజ్ కలర్ క్లాత్ ఉంటుంది కదా, దానికి మొక్కుకుని అక్కడ కడతారనమాట. మేము కూడా అలాగే చేశాము. బాగా జరిగిందండి దర్శనం అయితే, చాలా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను ఇలా రాయగడ శ్రీ మజ్జి గైరమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆమె దర్శనం చేసుకొని రావడం. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ ప్లేసెస్ ఏమి ఉండవండి మనకి చూడడానికి. గుడిలోంచి బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్కి వచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చినట్లయితే ఇలా ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఒక కథ చెప్పారండి, కథ కాదు నిజమే. ఒకసారి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బ్రిడ్జ్ కట్టేవారంట. ఎన్నిసార్లు కట్టినా అది పడిపోయేదంట. అప్పుడు అమ్మవారికి గుడి కట్టిన తర్వాత బ్రిడ్జు నిలబడిందంటండి. అక్కడ అందరూ అదే చెప్తున్నారు. అలా ఒక హాఫ్ అన్ అవర్ నడిచి వచ్చాము. చాలా బాగా అనిపించింది బ్రిడ్జ్ మించి. అదిగోండి ట్రైన్స్ వెళ్తున్నాయి కదా, ఆ వ్యూ కూడా చాలా నచ్చింది. కాసేపు అందరం అలా వాక్ చేసుకుని ఫోటోలు తీసుకొని, ఆవిడ తిరుమల గారు, వాళ్ళ పాప బీటెక్ చదువుతుంది, బాంధవి పేరు, లతా గారు మంచి ఫ్రెండ్ అండి నాకు. చాలా చాలా క్లోజ్ అయ్యాము. ఎప్పుడైనా ఒక మంచి ఫ్రెండ్ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఉండాలండి జీవితంలో, ఒక్కరైనా మంచి ఫ్రెండ్ ఉంటే మనకి ఏ కష్టం వచ్చినా సుఖమైనా చెప్పుకోవచ్చు. అలా లత గారు, వాళ్ళ హస్బెండ్ నాగార్జున గారు కూడా, ఇలా 3 ఫ్యామిలీస్ వచ్చామన్నమాట. అదిగోండి అక్కడ కొత్తగా బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఆ పనులే జరుగుతున్నాయి. చాలా బాగా అనిపించింది ఆ వ్యూ పాయింట్ కూడా. మనకి చూడడానికి ఎక్కువగా ప్రదేశాలు ఏమీ ఉండవు, కానీ కాసేపు అలా మనం నడుచుకొని రావచ్చు. ఇదిగోండి మా హస్బెండ్ తిరుమల గారు, వాళ్ళ పాప బాంధవి లతా గారు, అలాగే లతా గారి హస్బెండ్ నాగార్జున గారు. తిరుమల గారి హస్బెండ్, ఆయన కొంచెం నడవలేక ఒక దగ్గర కూర్చోబెట్టి వచ్చాము.
ఇంతేనండి, మా ట్రిప్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇంకా ఆకలేస్తుంది కదా, అందరూ అక్కడైతే అన్ని మేకలు కోళ్ళు తెచ్చుకొని కోయించుకొని తింటారంట. మేమైతే మాత్రం ఇలా సాయిరామ్ రెస్టారెంట్కి వచ్చాము. ఫుడ్ సూపర్ అని చెప్పలేను, కానీ మనకు ఆకలి వేస్తే చక్కగా వెళ్ళి తినేసి రావచ్చు. ఇలా వాళ్ళందరూ చికెన్ బిర్యానీ ఆర్డర్ తీసుకున్నారు. నేనైతే వెజిటేరియన్ అండి, వెజిటబుల్ బిర్యానీ తీసుకున్నాను. బాగుంది, పర్వాలేదు. చక్కగా హోటల్లో భోంచేసేసి మళ్ళీ అందరం కూడా రిటర్న్ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ తీసుకుని మళ్ళీ యథావిధి ఇంటికి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.